నిర్గమాకాండము 20వ అధ్యాయము. నిర్గమాకాండము 20 చాప్టర్ 20 అధ్యాయము 1 నుండి 6 వచనాలను మనము చదువుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. మనము ఆరాధనలో ఒక పాట పాడాము. అదేమిటంటే చింతలన్నీ తీరేనయ్యా నిన్ను ఎంత మంచి దేవుడవు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. అంటే మనము దేవుని సన్నిధికి వస్తే మన చింతలన్నీ తీరుతాయి. చింతలు కదా. 1 పేతురు 5 అధ్యాయంలో మనం 7-8 వచనాలు చదివినప్పుడు, నీ చింత యావత్తు ఆయన మీద వేయము, అప్పుడు ఆయన మిమ్ములను ఆదుకొనును అని వాక్యం మనకు బోధిస్తుంది. చూస్తారా ఆ మాటను? మనము ముందుకు వెళ్ళటానికి ముందుగా కొన్ని మాటలు మిమ్మలను హెచ్చరించటానికి, ప్రోత్సహించటానికి, ప్రియులారా, ఈ మాటలను మీ ముందుంచడానికి నేను ఇష్టపడుతున్నాను. 1 పేతురు 5:7, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని రాయబడింది. ఏం చెప్తున్నాడు వాక్యము? ప్రభువు చెప్తున్నాడు, మీ చింత యావత్తు, దేవుడు మనల గురించి చింతిస్తున్నాడు కనుక ఇప్పుడు మీరేం చేయాలంటే మీ చింత యావత్తు ఆయన మీద వేయండి లేదా వేయుడి అని చెప్తుంది. నీ భారము యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయన నిన్ను ఆదుకొనును అని ఉంది. కాబట్టి మనము చాలాసార్లు చాలా సందర్భములలో మన చింతలను దేవుని మీద మనము వేయలేక మన భారమును మనమే భరిస్తూ, మన బరువును మనమే మోసుకుంటూ చివరికి మోయలేక కొన్నిసార్లు మనం ఏమైపోతున్నామంటే ఏమంటారు, కూలబడి పోతున్నాం, లేకపోతే సతికిలబడుతున్నారు అంటారు చూడండి, తెలుగులో స్వచ్ఛమైన భాషలో సతికిలబడిపోతున్నారు. ఈ భారము నేను భరించలేను, ఈ కుటుంబమును నేను భరించలేను, ఈ భర్తను నేను భరించలేను, ఈ భార్యను నేను భరించలేను, ఈ పిల్లలను నేను భరించలేను, ఈ ఆర్థికమైన స్థితిగతులను నేను భరించలేను అని చాలాసార్లు చాలామంది వాసారి ప్రియారా తెలియజేస్తున్నప్పుడు నిజంగా చాలా బాధ, వేదన కలుగుతుంది. ఎందుకంటే మన భారమును మనము భరించలేము కనుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన చెప్తున్నాడు, నీ భారము ఏదైనా పర్వాలేదు, నీ చింత ఏదైనా పర్వాలేదు, ఇదిగో నేను మోయటానికి సిద్ధంగా ఉన్నాను. నా కుమారుడా, నువ్వు మోయలేవు గనుక నా కుమార్తె ఆ భారము నా మీద వేయమన్నాడు. నీ చింత యావత్తు ఆయన మీద వేయండి కదా. ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయమని ప్రభువు చెప్తున్నాడు. హల్లెలూయా. అర్థమైన వాడు చెప్పండి, హల్లెలూయా. కాబట్టి మీరు చింతించుట వలన మూరెడు పెరగలేరు. నేను పెరగలేకపోతున్నాను, నేను పొట్టిగా ఉన్నాను, పొడుగైతే బాగుండంటే పిల్లరా ఎంతసేపు ఆలోచించాలి, నువ్వు మూరెడేమీ పెరగలేవు అని చెప్పేసి నువ్వు చింతించడం వలన భార్యడు దిగజారలేవంట. మూరెడు పెరగలేవు, భార్యడు అంటే దిగజారలేవు కూడా. కాబట్టి నీ ఆలోచన, నీ చింత వృధా ప్రయాస, వ్యర్థము. నువ్వేమీ చేయలేవు, నువ్వు పెరగలేవు, తరగలేవు, అభివృద్ధి చెందలేవు, ఎనికిపోలేవు. కనుక నువ్వు చింతించవద్దు, దిగులు పడవద్దు. దానికి బదులుగా నీ భారమును దేవుని మీద మోపన్నారు. ఒకవేళ ఈ భారమును ఎలా మోపాలో మీకు తెలియకపోతే ప్రియులారా, మీరు దేవుని సన్నిధిలో లేదా పాస్టర్ గారికి చెప్పండి. మన భారము ఏమీ లేదు, మనం ఎలా దేవుని మీద వేయాలంటే దేవుని సన్నిధిలో మోకరించి నీకున్న భారమంతా ఒక స్నేహితునికి చెప్పినట్టుగా, నీకున్న బాధంతా లేకపోతే ఒక పాస్టర్ గారికి చెప్పినట్టుగా నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ఆయనకు చెప్తా ఉండడమే. నువ్వు దేవుని మీద వేయటువంటి భారం ఏంటంట చెప్పడమే. తెలుసా మీకు? చెప్తారు కదా కొన్నిసార్లు. ఎప్పుడన్నా మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు లేదా మన స్నేహితులను కనబడ్డప్పుడు మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, అయ్యా తట్టుకోలేకపోతున్నాను సోదరుడా, అబ్బా జ్వరం వచ్చి వారం అంతా భారం అయ్యాయి,
అసలు తగ్గట్లేదయ్యా, ఇప్పుడు 2 బాటిల్ పెట్టారయ్యా, 4 పెట్టారయ్యా జ్వరం వస్తే బాటిల్. ఎలాగైతే నువ్వు అలా నీ స్నేహితురాలకు నువ్వు చెప్తావో, అలాగే దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి, ప్రభువా ఇదిగో ఈ భారము నన్ను వేధిస్తుంది నాయనా అని నువ్వు చెప్పగలిగే స్థితిలో ఉండాలి. అప్పుడే పిడారా నువ్వు దేవుని మీద నీ భారమును మోపుతావు. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద భారం మోపుతావో నువ్వు రిలాక్స్ అయిపోతావు, ప్రశాంతంగా ఉంటావు. ఇక నీ భారం గురించి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు, నువ్వు ఆలోచించవలసిన పని లేదు. ఎందుకంటే ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తును ఆయన మీద ప్రార్థన ద్వారా మనము మన భారమును దేవుని మీద మోపగలుగుతామని ప్రభువు పేరట మీకు తెలియచేస్తున్నాను. దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన మాసములోనికి ప్రభువు ప్రవేశింపచేశాడు. ఈ నూతన మాసములో పిల్లరమంటే నేను అనుకుంటున్నాను, ఇదే మీ వాగ్దానం అనుకుంటున్నాను, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, మీ చింతలన్నీ ఆయన తీర్చివేయను. ఒకవేళ ఏ భారం ఉన్నా సరే దేవుడు మీ భారమంతా ఆయన మోయటానికి ఆల్రెడీ ఆయన మోసాడు కాబట్టి ఆయన భరించాడు మన కొరకై. ఆయన పొందిన గాయముల ద్వారా ఆయన ఎప్పుడో గాయపరచబడితే ఇప్పుడు మీకు స్వస్థత కలుగుతూ ఉందని వాక్యము ఘోషిస్తుంది. కనుక మన భారమంతా ఆయన మీద మోపండి అని పిల్లల నూతన మాసములో ప్రభు తెలియజేస్తున్నాడు. మీకున్నటువంటి వ్యక్తిగతమైన చింత, కుటుంబపరమైన చింత, లేకపోతే ఆర్థిక సంబంధమైన చింత, ఉద్యోగపరమైనటువంటి చింత ఏమున్నా సరే దాని అంతటిని దేవుడు ఈ మాసంలో తీసివేయబోతున్నాడు అని ప్రభు సేవకునిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. అయితే మనం ఈ నూతన మాసంలో మనము ప్రియులారా దేవుని యొక్క కృప ఏమిటంటే మనమంతా క్షేమాభివృద్ధిని అందాలి, మన చింతలన్నీ తొలగిపోవాలి, మన భారమంతా తొలగిపోవాలి, మనము సుఖముగాను సౌఖ్యముగాను జీవించాలి అని మనకు వాక్యము బోధిస్తుంది. మరి సుఖముగాను సౌఖ్యముగాను మనము వర్ధిల్లాలి, లోకములో దీవెన పొందాలి అంటే ప్రభు మనలకు చెప్పేటువంటి విషయం ఏమిటంటే మనము దేవునిని ప్రేమించాలి, అంటే ఆత్మీయ జీవితంలో కూడా మనము ఎదగాలి అని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. 3వ యోహాను పత్రిక 2వ వచనంలో అపోస్తలుడైనటువంటి యోహాను గారు గాయుకు ఉత్తరము రాస్తూ అక్కడ ఉన్నటువంటి ఒక ఆమెను గురించి రాస్తున్నాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సుఖముగాను సౌఖ్యముగాను ఉండవలనని నేను నీ కొరకు ప్రార్థన చేయుచున్నాను. దేవుని సేవకులకి మాట్లాడే వాక్య ఆధారమును కలిగి ఉండాలి. ఏమో ఒట్టి ఆలోచనలు, మన సొంత ఆలోచనలన్నీ కూడా మనము ప్రజల మీద రుద్దేటట్టుగా ఉండకూడదు. గాయుకు ఉత్తరం రాస్తున్నాడు యోహాను భక్తుడు, చెప్తున్నాడు, ప్రియుడా, నా ప్రియమైన వాడా గాయు, నా సహోదరుడా, నన్ను ప్రేమించిన వాడా, దేవుని సేవను ప్రేమించిన వాడా, ఇదిగో నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుచు అంటే ప్రాస్పారిటీ అంటే వర్ధిల్లుచు ఎలా ఉండాలంటే నువ్వు సుఖముగా ఉండాలి, సౌఖ్యముగా ఉండాలని నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. సుఖముగా ఉండాలి, సౌఖ్యముగా ఉండాలి, వర్ధిల్లుట మీకు అర్థమైంది భాష వాక్యము. కాబట్టి మనమంతా వర్ధిల్లాలి అనేది దేవుని చిత్తము, సుఖముగా ఉండాలనే దేవుని చిత్తము, నిర్భయముగా జీవించాలని దేవుని చిత్తము. అయితే మనం ఎప్పుడు కూడా భయముగా గజిబిజిగా హడావుడిగా గందరగోళంగా ఉంటాం. కొన్నిసార్లు ఎవరికైనా ఫోన్ చేస్తే ఇంకొకరికి ఎవరైనా ఫోన్ చేస్తే టెన్షన్, ఎప్పుడు కంగారు, ఆగాగు. కొన్నిసార్లు కొంతమంది పిల్లరా అసలు ఎప్పుడు ఫోన్ చేసినా ఇంకేమేమో చెప్తూ ఉంటారు. అసలు ఎంత టెన్షన్ కంగారుగా ఉంటారు, లైఫ్ అంతా గడి విడి గజి బిజీ.
కొంచెం నెమ్మది, కొంచెం సమాధానము, కొంచెం సంతోషంగా చూడాలనుకుంటే కొంతమంది జీవితం, అందరూ కాదు, ఇప్పుడు అస్సలు కనపడదు హడావుడి. నేను ఎందుకు హడావుడిని ఆలోచన చేస్తే చివరికి ఏమీ ఉండదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నిజమే, అబ్బా ఈ సమస్యను బట్టి ఇంత బాధపడుతున్నాడేమనుకోవచ్చు. అది చాలా స్వల్పమైనది, చాలా స్వల్పమైనది. టెన్షన్గా ఉంటారు కొంతమంది, ఎప్పుడు టెన్షన్, హై టెన్షన్, చివరికి హైపర్ టెన్షన్ కదా. హైపర్ టెన్షన్ వస్తే నరాలు చిట్లిపోతాయి, బిగ్ ప్రాబ్లం అవుతుంది. అందుకని నువ్వు చింతించకూడదు, నీ చింతను దేవుని మీద వేయటము మనము నేర్చుకోవాలి అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనము బాగా గమనించండి, మనము అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సుఖముగాను సౌఖ్యముగాను ఉండాలి అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఆత్మీయంగా వర్ధిల్లాలి. ముందు ఎలా వర్ధిల్లాలంట? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుచు అన్నాడు. అంటే మనము ఆత్మీయంగా వర్ధిల్లాలి. ఎప్పుడైతే మనం ఆత్మీయంగా వర్ధిల్లుతామో అప్పుడు అన్ని విషయములలో మనము వర్ధిల్లుతాము. అన్ని విషయాలు అంటే ఈ లోకంలో ఉన్న అన్ని విషయాలు అన్నాడు. ఆత్మీయంగా వర్ధిల్లటానికి నేను 2-3 మాటలను మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. ఆత్మీయంగా వర్ధిల్లట ఎలా? మనము చక్కగా బాగా ఆలోచిస్తాం, మ్యాక్సిమం ట్రై చేయాలి, మినిమం కాదు మ్యాక్సిమం ట్రై చేయాలి. ప్రతి ఆదివారము మీరందరూ ఆదివారం అంతా వచ్చేవాళ్ళు, కొంతమంది ఒకసారి చెప్పలేము. ప్రతి ఆదివారము, ఎవ్రీ సండే చర్చిలో మెయిన్ ఆరాధన, సెలబ్రేషన్ కదా, దేవుడిని ఆరాధన. ప్రతి ఆరాధనలో ఎలాగైనా సరే మ్యాక్సిమం ట్రై చేసి 11 లోపు, 10:30 ప్రారంభిస్తాం కదా, 11 లోపు తప్పక చర్చిలో నేను ఉండాలి అన్న ఒక పట్టుదల, ఒక ఆత్మీయ పోరాటమును మీరు కలిగి ఉండాలి. 10:30కే రావాలి. యవనస్తులు 10:30 లేదా 10 గంటలకు వస్తే చాలా బాగుంటుంది. 10:30కు పాప పైకి వెళ్తుంది, పాస్టర్ గారు కిందికి వస్తాడు. అదే జరుగుతూ ఉంది. అంటే సండే స్కూల్ ముగించుకొని పాప పైకి వెళ్తుంది, పాస్టర్ గారు వదిలిపెట్టడానికి వస్తారు. ఎవరు కనపడరు చర్చిలో, ఎప్పుడన్నా కనపడతారు పాపం కొద్దిగా. ఈ హాఫ్ అన్ అవర్ ప్రార్థనలో మ్యాక్సిమం, మినిమం కాదు మ్యాక్సిమం అందరూ బాప్టిజం పొందిన వారు, ముఖ్యంగా రక్షణ పొందిన వారు ఏం చేయాలంటే 10 గంటలకే వచ్చి ప్రార్థన చేయగలిగితే మరీ మంచిది. 10:30కు కనీసం టయానికి ఏకీభవించగలిగితే ఒక హాఫ్ అన్ అవర్ మనం ప్రార్థన చేస్తాం. అర్ధగంట 10:30 నుంచి 11 గంటల వరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. సంఘం కొరకు, అందరి కొరకు. మరలా శుక్రవారం చేస్తాము, శనివారం పగలంతా చేస్తాము, మళ్ళీ ఆదివారం ప్రార్థన. మ్యాక్సిమము మనం ఏం చేయాలంటే 11 గంటలకు ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు రావటానికి మనము ప్రయత్నం చేయాలి. త్వరగా దేవుని మందిరానికి వస్తే ఆశీర్వాదం కూడా త్వరగా మన యొద్దకు వస్తుంది. కాబట్టి మనము మ్యాక్సిమము ఏం చేయాలంట? 11 గంటల లోపు మందిరానికి రావటానికి ప్రయాస పడాలి, మొదటిది. రెండవది, ఆదివారము ప్రార్థనలు మనం ఎక్కువగా ప్రార్థన చేయలేం. ఆదివారం ప్రార్థనకు పోతున్నాం అంటామే కానీ ఎక్కువగా ప్రార్థన చేయడానికి బదులుగా పాటలు పాడటము, లేకపోతే వాక్యం వినటము, దేవునికి కానుకలు ఇవ్వటము, కానుకల గురించి చెప్తుంటే బాధపడటము, ఇవే ఉంటాయి ఎక్కువగా ఆదివారం కొన్నిసార్లు కదా. కొంతమందికి ఈ మాటలు నచ్చకపోవచ్చు, కానీ వాక్యమే. నీకు నచ్చినా నచ్చకపోయినా ప్రభువు మాట్లాడుతున్నాడు మన ఆశీర్వాదం కొరకు. కాబట్టి మ్యాక్సిమము ప్రయత్నం చేయాలి. ఏంటంటే మొదటిది, ఆదివారం తప్పకుండా మందిరంలో ఉండాలి. రెండవది, వారంలో మన చర్చిలో 4 సార్లు ఆరాధన జరుగుతుంది, 4 సార్లు ప్రార్థన కూటం జరుగుతుంది. ఆదివారం అయిన తర్వాత మంగళవారము స్త్రీల కూటం జరుగుతుంది. స్త్రీలు, ఎస్పెషల్లీ ఉమెన్ ఫెలోషిప్, యూనియన్ ఫెమినిన్ పోర్చుగీస్లో. ఈ యూనియన్ ఫెమినన్లో దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది వస్తున్నారు, కానీ కనీసము స్త్రీలు చాలామంది ఉన్నారు. సంఘంలో ఎక్కడ పడినా ఎక్కువ మంది స్త్రీలే ఉంటారు, కానీ స్త్రీల కూటానికి స్త్రీలు రావట్లేదు. ఎవరో ఒక 4-5 మాత్రం పాపం దగ్గర ఉన్నవారు వస్తున్నారు, వారిని బట్టి దేవుని స్తోత్రము. కానీ ట్రై యువర్ బెస్ట్. కనీసం నెలలో 1-2 సార్లు స్త్రీల కూటంలో ఉండాలి. అంటే వ్యక్తిగతంగా నీ ప్రార్థన జీవితాన్ని అక్కడ గడపవచ్చు. 7:30 నుండి
9:30 వరకు స్త్రీల కూటము జరుగుతుంది. కనుక స్త్రీల కూటంలో ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. లేకపోతే విజ్ఞాపన కూటము శుక్రవారం రాత్రి 7:30 నుంచి 9:30 వరకు విజ్ఞాపన కూటము. అంటే మనం మన కొరకే కాదు, కానీ మన దేశ ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తాం ఆ రోజు. కాబట్టి దానిలో మీరు ఏకీభవించి ప్రార్థన చేయగలిగితే ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది. ఒకవేళ శుక్రవారం కూడా మీకు కుదరదనుకో, శనివారం పగలంతా ప్రార్థన ఉంటుంది. ఉదయం 10:30 నుండి 3 గంటల వరకు ప్రార్థన ఉంటుంది. 1 గంట సేపు మీకు కుదిరినప్పుడు, ఒకవేళ ఉదయం పూర్తిగా ఉండగలిగితే మంచిది, లేకపోతే మీకు కుదిరినప్పుడు ఏదో ఒక టైంలో వచ్చి 1 గంట సేపు అయినా ప్రార్థన చేసుకుని మీరు వెళ్ళొచ్చు. ఒకవేళ మీకు అర్జెంట్ వర్క్స్ ఉంటే వెళ్ళొచ్చు, లేకపోతే ఉండగలిగితే ఇంకా సంతోషం. కాబట్టి శనివారము ప్రార్థనలో మీరు గడపండి. అంటే వారములో కనీసము 4 రోజులు ప్రార్థనతో ఉంటే అట్లీస్ట్ 2 సార్లు ఆదివారంతో పాటు మరొక రోజు, 4 రోజులు వస్తే మంచిది, మరొక రోజైనా మీరు మందిరంలో గడపగలిగితే మీరు ఆత్మీయ స్టేటస్లో కొంత ఎదుగుతున్నారని అర్థం. హల్లెలూయా. నేను నిదానంగా చెప్తున్నాను, అర్థమవుతుందని అనుకుంటున్నాను కదా. ఆత్మీయ స్టేటస్ అంటే వాడి స్టేటస్ పెరిగిందిరా ఇటీవల అంటారు. లెవెల్, ఇంకొక లెవెల్కి, ఇంకొక మెట్టుకు కదా స్టేటస్. ఎమ్మెల్యే కాస్త మంత్రి అయ్యాడు అనుకోండి, స్టేటస్ పెరిగిందనమాట అది. కాబట్టి ఆత్మీయ స్టేటస్లో మనము స్టేటస్ అంటే తెలుగులో స్థితి, మన ఆత్మీయ స్థితిలో మనము కొంచెము ఎదగాలి. ఈ రెండుతో పాటు అంటే ఆ రోజు మనం ప్రార్థన చేస్తాం, మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తాం. దేవుని సన్నిధిలో ప్రభు చెప్పేది అదే, ప్రార్థన చేయండి అని అడుగుతున్నాడు. 2, మూడవది ఏం చేయాలంటే దేవుని వాక్యమును బాగా గమనించండి. ఏంటట? దేవుని వాక్యమును తప్పక కనీసము రోజుకు 1 అధ్యాయమైనా చదవాలి. ఏంటట? 1 అధ్యాయమైనా చదవాలి. నేను ఇప్పుడు ప్రశ్నిస్తే మరి ఎంతమంది చదువుతారో నాకు తెలియదు. నేను ప్రశ్నించకూడదు అనుకుంటున్నాను నేను మిమ్మల్ని. అంటే చాలామంది హడావుడిగా ఉండి దేవుని వాక్యమును చదవటానికి సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. దేవుని వాక్యమును చదవకపోతే, దేవుని వాక్యము మనకు తెలియకపోతే మనం ఆత్మీయ స్థితిలో అస్సలు ఎదగలేము. దేవుని వాక్యమే దేవుడు చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, మన విన్నపాలని దేవునికి చెప్తా ఉంటాం. ప్రభువా అది కావాలి, ఇది కావాలి, అది ప్రభువా, ఇది ప్రభువా అని అడుగుతూ ఉంటాం. కానీ అసలు నువ్వు అడిగిన దానికి దేవుడు ఏమి జవాబు చెబుతున్నాడో అన్ని కొంచెమన్నా ఆలోచన ఓపిక మనకు ఉండదు. దేవుడు మనతో మాట్లాడాలంటే మనము మూడవ విషయం ఏంటంటే వాక్యమును చదవాలి. దేవుని వాక్యము చదవాలి. దేవుని వాక్యం బ్రతికిస్తుంది, బాధలో నెమ్మదినిస్తుంది. అంటే నీ ప్రార్థనకు దేవుడు జవాబు చెబుతాడు వాక్యం ద్వారా. నువ్వేమైతే అడుగుతావో అవన్నీ కూడా దేవుడు నీ కొరకు ఎప్పుడో ముందుగానే నీ ప్రతి అవసరము కొరకై వాక్యమును రాసి పెట్టాడు. ఈ వాక్యము నీ యొక్క ప్రతి అవసరానికి, ప్రతి పరిస్థితికి, ప్రతి స్థితిలో, ఏ స్థితిలో ఉన్నా ఈ వాక్యము నీకు జవాబిస్తుంది. ఆ మాటలు నిన్ను బలపరుస్తాయి. నువ్వు చదువుతున్నప్పుడు దేవుడు, నీవేదైనా బాధలో ఉన్నప్పుడు దేవుడు ఈ వాక్యము ద్వారా నిన్ను బలపరుస్తూ ఉంటాడు. ఆటోమేటిక్గా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. చింతించుకు, నీ చింత యావత్తు నా మీద వేయని ప్రభు అంటాడు. వాక్యమును చదవాలి. తర్వాత చర్చిలోకి వచ్చిన తర్వాత ఆరాధనలో ఏకీభవించాలి. ఏం చేయాలి? ఆరాధనలో ఏకీభవించాలి. ఆరాధన దాటిన తర్వాత, అసలు మనం వచ్చేది ఆరాధనకు, ఆరాధన అయిపోయేలాగా వచ్చామనుకోండి, ఏదో 2 మాటలు వింటాము, మనకు కలిగి ఉంటే ఒక 100 రూపాయలు దేవుని కానుకిచ్చి వెళ్ళిపోతాము, అయిపోయింది అనుకుంటున్నాము. కాదు. దేవుడు మన నుంచి కోరేది ఏమిటంటే మన స్తుతి ఆరాధన ప్రభు కోరుతున్నాడు. యూ నీడ్ టు ప్రైజ్ అండ్ వర్షిప్ గాడ్. దేవుడిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆరాధన అంటే ఏమిటి అసలు? వాట్ ఈజ్ మెంట్ బై వర్షిప్? ఏంటి ఆరాధన అంటే చెప్పండి.
దేవుడు మనల్ని ఎన్నిక చేసుకుంది ఆయనను ఆరాధించటానికి, ఆయనను స్తుతించటానికి. మనం ఎప్పుడు ప్రభువా, అది ప్రభువా, ఇది ప్రభువా, ఓకే, ఇట్స్ వండర్ఫుల్, అడుగుడి మీకు ఇవ్వబడును. కానీ ఇప్పుడు మనం అది ఇవ్వాలి అంటే ఆయన అది ఇచ్చేవాడా ఇవ్వనోడా, ఇవ్వగలిగిన శక్తి ఉందా లేదా అని మనకు తెలియాలంటే మనము ఆరాధన ద్వారానే తెలుసుకోగలుగుతాము. ఆర్ యు హియర్? అర్థమవుతుందా? ఏమిటంటే ఆరాధన మనం ఎందుకు చేయాలంటే ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయన ఎంత మహిమగల దేవుడో. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నేను ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన దేవుడను, ఆకాశంలో మన్నాను పంపినటువంటి దేవుడను, నేను దావీదును ఎన్నిక చేసుకొని సింహాన్ని చీల్చివేసిన వాడను, నేను షడ్రకు మెషకు అబేద్నెగోలను అగ్ని గుండములో నుండి తప్పించిన వాడను నేను అని ప్రభువు చెప్తున్నాడు. మన పాపము కొరకు, మన శాపము కొరకు కలువరి సిలువలో ప్రాణమిచ్చినటువంటి ప్రభువు. అయ్యా ఎంత గొప్ప దేవుడవు, నీ ప్రజల పక్షంగా గొప్ప కార్యం చేసావు దేవా అని ఆయనను స్తుతించినప్పుడంట ఆ స్తుతిని ప్రభువు అంగీకరిస్తాడు. స్తుతి ఆరాధన. ఆకాశం మన్నాను పంపిన దేవా నీకు స్తోత్రం అని గట్టిగాను నోరు తెరిచి నోరారా స్తుతించగలిగితే, ఒకవేళ ఏదైనా సమయంలో నీ అవసరమైనప్పుడు దేవుడు నీ పక్షంగా ఆకాశముని మన్నాను ప్రభువు పంపించగలుగుతాడు. ఎర్ర సముద్రం లాంటి సమస్య నీకు అడ్డం వస్తే దేవుడు నిన్ను తప్పించలేడని నువ్వు దిగాలుగా కూర్చోడానికి కారణం ఏమిటంటే ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడన్న సంగతి నీకు తెలియలేదు. నీకు తెలియలేదు కనుక ఈ చిన్న వాగు అడ్డం వచ్చినా అయ్యో ఏం చేయాలని అవతల కూర్చుంటావు నువ్వు. ఎందుకంటే ఒక పాస్టర్ గారు గుళ్ళకమ్మ దాటడానికి అవకలికి వెళ్ళి వాక్యం చెప్పడానికి ఆరాధనకు ఆదివారం బయలుదేరి పోతూ ఉండంట. మధ్యలో గుళ్ళకమ్మ పొంగి పొరతా ఉందంట. యువకుల ఒడిన కూర్చొని అరే ఇవాళ నేను రాలేనులేరా మీరే ప్రార్థన చేసుకోండి అని యువకులను చెయ్యూపుతుండంట. ఇంకా నేను దాటలేని ఈ నదిని పొంగి పొరలుతా ఉంది, ఇవాళ మీరే జరుపుకోండి ఎట్టెట్టనో అంటే అయ్యా నాకు ప్రార్థన రాదని ఒకడు అంటాడు, పాట రాదని ఇంకొకడు అంటాడు. మరి నేనేం చేశాను? గుళకం అడ్డం వచ్చింది. మన గుళకమ్మేనండి. ఎట్లా చేయాలంటే ఒకడుండి అయ్యగారు మీరు అక్కడే ఉండండి నేను వస్తున్నానని చెప్పిండంట. హల్లెలూయా చెప్పు గట్టిగా హల్లెలూయా. మీకు ఈ భాషలో చెప్తే చక్కగా అర్థమవుతుంది, నేను చెప్తున్నాను అంతే. అది వద్దురా అయ్యో వద్దురా గుళకము పడుతుంది ఇంకా ఎక్కువ వస్తుంది నువ్వు దాటలేమంటే నేను దాడతాను అయ్యగారు. దేవుడు యోర్దాను నది నీటిని రాసులుగా పోసాడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు, ఈ గుళకము నేను దాడతాను అయ్యగారు. నువ్వే కదా మన వాక్యం చెప్పావు, నేను దాడతాను అయ్యగారు అనంట. ఈ అయ్యగారు చెప్పిన అయ్యగారు ఈ వాక్యం మర్చిపోయింది, కానీ ఎన్నవాడు మాత్రము అది గుర్తుపెట్టుకున్నాడు. వాడు ఆగో అని గుండకములో దిగి నదిని జరుగు అంటున్నాడంట. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ నోస్ దేవుడు ఎంత శక్తి గలవాడో, ఎంత మహిమ కలిగిన వాడో, ఎంత బలం గలవాడో వాడికి ఆ మట్టివాడికి తెలిసిందంట. వాడి పేరు మట్టివాడంట. వాడి పేరు పాస్టర్ గారు రోజు జరుగు అనేవాడంట. ఆ పెద్ద కథ మీకు ఇంతకుముందు చెప్పాను, జరిగానంట. వాడు గుళకములో దిగి నది నీటిని అంటున్నాడంట జరుగు అన్నప్పుడు నీళ్లు జరుగుతూ ఉన్నాయంట. ఈ మట్టివాడు కాస్త పిల్లరా ఈ గుండ్లకములను అవకల ఒడ్డుకొచ్చి అయ్యగారు ఇక నా మీద కూర్చోండి నేను తీసుకెళ్తానంట. ఒరే ఎట్టరా అంటే ఇప్పుడు నేను దాటొచ్చే కదా, ఇప్పుడు దేవుడు నిన్ను కూడా నేను తీసుకువెళ్తానని చెప్పేసి ఆ మట్టివాడు పాస్టర్ గారిని భుజాల మీద కూర్చోబెట్టుకొని మరలా గుండకమున దిగి జరుగు అంటుంటే నీళ్ళు జరిగిపోయినాయంట. ఇప్పుడు అవకలి ఒడ్డుకు వచ్చాడు. దేవుని సోదరు చెప్పగడికి హల్లెలూయా చెప్పగడి హల్లెలూయా. వెళ్ళి చక్కగా ఆరాధన కూటము ప్రార్థన జరిగింది. అంటే మనం ఆరాధనలో ఉన్న శక్తి, ఆరాధనలో బలం ఉంది, ఆరాధనలో కృప ఉంది. పిల్లరా ఆరాధనలో దేవుని యొక్క మహిమను మనము గణపరిచేవారిగా ఉండాలి. ఆరాధనలో రక్షణ యేసు ప్రభువారు ఎలా నీకు రక్షణ ఇచ్చాడు, నీ కొరకు ఆయన ప్రాణం ఇచ్చాడు, తన రక్తమంతా కార్చాడు. అయ్యో నీ కొరకు గాయపరచబడ్డావు ప్రభువా, నా పాపము కొరకై రక్తం కార్చావయ్యా.
స్తుతి హృదయపూర్వకంగా. ఈరోజు నా పాప వారం అంతా తొలిగిపోయింది, ప్రశాంతంగా ఉన్నానంటే కారణము నా కొరకు ప్రభు తన రక్తమును కార్చాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరుస్తుంది. లేకపోతే అన్ని భారాల కన్నా పెద్ద భారము, పెద్ద చింత ఏంటో తెలుసా? పాపపు భారము. మనలో ఏదైనా అపరాధ భావము, మన మాటలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన చూపులతో ఉంటే నెమ్మదిగా ఉండదు, నిద్ర పట్టదు, కలవరం వస్తుంది. అయ్యో ఆ అబ్బాయిని అనకూడదు, తొందరపడి మాట అన్నానే, అయ్యో ఆ సిస్టర్ని అలా పలకని, అలా అనకుండా ఉంటే బాగుండేదే. అర్ధరాత్రిలో భార్యతో గొడవపడి, భర్తతో గొడవపడి కొట్టేసి భర్తని, మీరు కాదు కొంతమంది, ఉదయం లేచాక నెమ్మది ఉండదు, ఇంకా సమాధానం ఉండదు. ఎట్లా? ప్రభువా క్షమించయ్యా, కొట్టను ప్రభువా. అతిక్రమలు దాచిపెట్టేవాడు ఒప్పుకొని విడిచిపెట్టాలి. సో ఈ దేవుని వాక్యం అదే చెప్తుంది, అడుగుడి మీకు ఇవ్వను. పాపములను ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తారంట? మన పాపములన్నీ తన పరిశుద్ధ రక్తంతో కడిగి పవిత్రపరిచి ఆయన మనల్ని విమోచిస్తుంది, పవిత్రపరుస్తారని వాక్యం ఉంది. అయ్యా నా పాపము కొరకై రక్తము కాచినందుకై స్తోత్రాలు, మరణమును జయించి తిరిగి లేచినందుకై మీకు వందనాలని చెప్పాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆయన మరణములో నుండి తిరిగి లేచాడు. ఇంత గొప్ప దేవుడిని నువ్వేం చేయాలంట? నోరారా స్తుతించాలి, ఆరాధించాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రియులారా, ఆరాధనకు రావాలి. పునరుద్ధానంలో శక్తిని నువ్వు పొందాలి అంటే, ఆ అనుభూతి నీలో రావాలి అంటే, నువ్వు దావీదు వలె ధైర్యం కలిగి ఉండాలంటే, పేతురు వలె నువ్వు ధైర్యం కలిగి ఉండాలంటే, యాకోబు వలె నువ్వు ధైర్యం కలిగి ఉండాలంటే, ఆ పునరుద్ధానపు శక్తి ఏమిటో నీకు తెలిసి ఉండాలి. నీకు అది తెలియకపోతే ఏం చేస్తాం? వెనకడికి తేనె అమ్మినట్టుగా ఉంటుంది. వెనకడికి తేనె అమ్మినట్టుగా ఉంటుందంట. తేనె అంటే తెలుసా మీకు? ఎవరు చెప్పట్లేదు తేనె ఏంటి, పాస్టర్ గారు ఏం అడుగుతున్నారో ఏం చెప్తున్నారో మొత్తానికి అనుకుంటున్నారు. వెనకడికి తేనె అమ్మినట్టుగా ఉంటుందంట. ఒక అబ్బాయి, ఒక తండ్రికి ఒక కొడుకున్నాడంట. వాళ్ళ నాయన తేనె వ్యాపారం అంట. ఒరే తేనె అమ్మకరా అని ఒక డబ్బాని ఎత్తిన పెడితే వాడు ఊరంతా తిరుగుతుందంట, తేనె 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 అని. అప్పటికి ఆ ఊర్లో ఎవరికి తేనె తెలియదంట. అంటే అప్పటికి ఆ పాతకాలం అంతగా ఎదగలేదు బహుశా వాళ్ళు. తేనె అంటే ఏమీ తెలియట్లేదు, వాడు ఎంత తేనె అంటుండే ఊరంతా తిరుగుతున్నాడు. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. ఇంటికి వచ్చినప్పటి నుంచి వాళ్ళ నాన్న ఒకటే తిట్లు. ఒరే నువ్వు అట్టాటు వాడివి, పనికిరాని వాడివి, తేనమ్మని కూడా రాదు, నువ్వు ఎట్ట బతుకుతావురా, ఎంతకాలం నీకు పోషించానురా అని తిడతా ఉండంట. ఏం చేశాను నేను? అమ్ముతున్నాను, రోజు తిరుగుతున్నాను, ఎవరు కొనకపోతే నేనేం చేశానంటాడు ఈ పిల్లోడు. సరే ఏం చేయాలో అర్థం కాక అలా ఉండదు. ఒక రోజునంట ఈ తేనె డబ్బాకి ఏం చేసిందంటే తేలు కుట్టిందంట. ఒకరోజు ఇంట్లో పెడితే, అంతకుముందు మామూలుగా పూరీలు ఉంటాయి, కింద నేల ఉంటుంది కదా, అలికినటువంటి నేల ఉంటుంది, బండలు అవన్నీ ఏం లేవు. సరే తేలు కుట్టిందంట తేనె డబ్బాకి తేనె కుట్టుదా, మనుషులు కుడుతుందా? మీకు తెలుసా డబ్బాకి కూడా తేనె కుట్టుద్ది. మా ఊరిలో మా ఇంట్లో ఇంతకుముందు కంచు చెంబులు ఉండేవి. కంచు చెంబులు తెలుసా మీకు? కంచు అంటే ఏమంటారు దాన్ని? ఇత్తడి చెంబులు ఉండే, ఇంతలా ఉంటుంది అది, మామూలుగా మోయడమే బరువుగా ఉంటుంది. ఒక రోజున అది కారుతా ఉంది. మా నాయనమ్మ చెప్పింది తేలు కుట్టిందిరా దానికని. ఏం కుట్టిందంట అంటే అంతలావు దాని తేలు ఇత్తడి చెంబు కుట్టుతుంది అనమాట. ఈ తేనె డబ్బా కూడా ఒకరోజు తేలు కుట్టిందంట. వీడు ఒక రోజున ఉదయాన్నే లేచి మా నాయన ఇంక రోజు తిట్టుకోవడమే కదా, సరే తిడితే తిట్టలేని గాడి కూడా అలవాటైపోయింది. ఒక రోజున ఈ తేనె డబ్బా ఎత్తుకొని పోతా ఉంటే ఈ తేనె కారి ఈ చిన్న రంధ్రం పడింది కదా, తేలు కుట్టింది కదా, కొంచెం కారి నాలుక మీద ఇక్కడికి వస్తే ఏందని తుడుచుకునేసరికి కొంచెం నాలుక తగిలిందంట. నాలుకకు తగిలేసరికి తేనె రుచి కదా. 7 చూస్తే గుండు, ఆడికి పోయి చూస్తే పండుకు 16 తీపులు అని ఒక పాత పొడుపు కథ ఉండేది. తేనె లాంటి తేనె కన్నా తీయనైనది ప్రియుల లోకంలో ఏది లేదు కదా. తేనె, హనీ, అదే అందరు హనీ పెళ్ళైన కొత్తలో హనీ అని పేరు పెట్టుకుంటారు. కొంతమంది పెళ్ళి కాకముందే హనీ అంటున్నారు, అది వేరే విషయం. వీడికి ఎప్పుడైతే తేనె రుచి దొరికిందో, ఏంది తీయగుంది అనుకున్నాడు.
తేనె వాళ్ళ నాయన అప్పుడన్నా మరి తీయగా ఉంటుందిరా, ఇది కొంచెం నాకి చూడని పెడితే బాగుండు. ఆయన లోబిలాగా పెట్టినట్లేడు, వీడు కానీ ఇంకొంచెంగా నాకుతున్నాడు తేనె. అబ్బా, వాడికి తేనె యొక్క రుచి ఏమిటో తెలిసిపోయింది. అరే తేనె ఇలా ఉంటుందా, ఇది ఎప్పుడు తెలియదే, ఇంకొంచెం మొత్తం తుడుచుకొని నాకుతున్నాడు. ఇక తేనె రుచి తెలిసిపోయింది. ఇప్పుడు ఊరంతా తిరుగుతున్నాడు, తిరిగి తేనెని గట్టి కడుతున్నాడు. చూసేవాళ్ళు ఈడేదో రోజు తేనె అనే వాడి గట్టి కడుతున్నాడు. రా ఏందిరా ఇంత కాదంటే, రా 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 అని ఒక అరుగు మీద కూర్చొని డబ్బా దించాడంట. దించి ఒకడికి పోసాడు, ముందు ఒక స్పూన్ పోసాడు, నువ్వు నాకు చూడరా ఇది తేనె అని. వాడు తింటే ఇది ఏంట్రా ఇంత మధురంగా ఉంది తేనె అంటే, ఇదిగో వాడు తిని ఇంకొకరు చెప్పాడు పిల్లరా, అంత గంట 2 గంటల్లో తేనె డబ్బా మొత్తము అమ్మేశాడు. దేవుని స్తోత్రం చెప్పగలిగి హల్లెలూయా. ఎందుకంటే ఆ తేనె రుచి ముందు వాడికి తెలిసింది. తెలియనంతకాలము తేనె అంటే ఏదో తెలియదు కాబట్టి ఎలా అమ్మాలో ఎలా మార్కెట్ చేయాలో అతనికి తెలియకపోయింది. అలాగే దేవుని యొక్క శక్తి ఏమిటో, దేవుని యొక్క బలం ఏమిటో, దేవుని యొక్క మహిమ ఏమిటో మనకు తెలియనంత కాలము మనం ఎలా ఉంటామంటే దేవుడిని స్తుతించలేము. మౌనంగా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పాప ఏదో పాడుతూ ఉంది, పాస్టర్ గారు ఏదో చెప్తున్నారు, స్తోత్రం స్తోత్రం. అమ్మా గట్టి చెప్పు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇదే సరిపోతుంది. నీ హృదయంలో ఆ శక్తిని నువ్వు ప్రియరా నువ్వు 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 దృఢపరుచుకున్నప్పుడు, దేవుని మహిమేమిటో నువ్వు కనుగొనగలిగినప్పుడు ప్రియరా నువ్వేం చేస్తావంటే దేవుడిని స్తుతిస్తావు నోరారా. అర్ధరాత్రిలో కూడా లేచి కేకలు వేస్తావు, ప్రభువా నీకు వందనము నాయన. దిస్ ఇస్ ద ఫెయిత్ ఇన్ ద లార్డ్. తేనె రుచి తెలిసినప్పుడు ఎలా అతడు ప్రమోట్ చేయగలిగాడో, ఇప్పుడు ప్రభు యొక్క శక్తి నీకు తెలిస్తే ప్రియరా నువ్వు ఆయనను నోరారా స్తుతించగలుగుతావు. అది తెలియాలంటే చక్కగా వాక్యం చదవాలి, ఆరాధనలో దేవుని స్తుతించాలి. ఆ తర్వాత దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలి. బాగా వింటున్నారు మీరంతా, దేవుని స్తోత్రం హల్లెలూయా. కాగా వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆత్మీయ జీవితంలో మనము ఎదగాలి అంటే ఆదివారం తప్పకుండా ప్రార్థనకు రావాలి. పెందలకడి కనీసం వారంలో మరొక రోజు 2 రోజులు వారంలో ప్రభు దగ్గర ఉండాలి, మోకరించి ప్రార్థన చేయాలి, దేవుని వాక్యమును మనము వినాలి, ఆరాధనలో దేవుని స్తుతించాలి, తర్వాత దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలి. ఈ 5 నువ్వు చేయగలిగితే ఆత్మీయ జీవితంలో నువ్వు స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉంటావు. నీ స్టేటస్, నీ స్థితి మారుతూ ఉంటుంది. ఇప్పుడు నీ ఆత్మ వర్ధిల్లిన కొలది, నీ ఆత్మీయంగా నువ్వు ఎప్పుడైతే వర్ధిల్లుతావో, నువ్వు వర్ధిల్లిన కొలది నువ్వు ఇప్పుడు అన్ని విషయములలో వర్ధిల్లుతావు. అన్ని విషయంలో అంటే లోకములో కూడా అన్ని విషయంలో నువ్వు వర్ధిల్లుతావు. అది ఈ వాక్యం యొక్క భావము. దేవునికి స్తోత్రం చెప్పి హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మనం ఆత్మీయ స్థితిలో వర్ధిల్లాలి అంటే ఈ చేయాలి. ఇంకా అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయము మనం ఏం చేయాలంటే వెనకున్నవన్నీ మరచి ముందున్న వాటి కొరకై మనం వేగిరా పడాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనమా చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:13 చదవండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవన్నీ మరచి ముందున్న వాటి కనుక ఏగిరపడుచు క్రీస్తునేస్తున్నందున దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను అన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నువ్వు ఇంకా ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, అలాగే లోకంలో కూడా అభివృద్ధి చెందాలి, వర్ధిల్లాలి అంటే ఉన్న మరొక ఏకైక మార్గం ఏమిటంటే వెనకున్నవన్నీ మరచిపోయి ముందున్న వాటి కొరకై నువ్వేం చేయాలంట, వేగిరపడాలి. రెండవది గురి యొద్దకే పరిగెత్తాలి. గురి లేకుండా పరిగెత్తకూడదు. గురి అంటే గోల్ కదా. ఈ రోజుల్లో చాలామందికి గోల్ లేదు, గురి లేదు కదా. ఎందుకు చదువుకుంటున్నామో, లేకపోతే ఎందుకు పుడుతున్నామో, ఎందుకు పెరుగుతున్నామో, ఎందుకు బ్రతుకుతున్నామో సరిగా తెలియదు. ఎందుకు చర్చికి వెళ్తున్నామో అసలు తెలియదు. ఏదో వెళ్తున్నాం అంటే వెళ్తున్నాం కదా. చదువుకుంటున్నామంటే చదువుకుంటున్నాం
ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నాం. ప్రార్థనలో కూడా గురి ఉండదు. నువ్వు ఎందుకొరకు ప్రార్థన చేయమని చెప్తే, అమ్మా సంఘం యొక్క అభివృద్ధి కొరకు ప్రార్థన చేయమంటే ఏం చేస్తారు? అయ్యా చెప్పండి, సంఘం యొక్క అభివృద్ధి కొరకు ప్రార్థన చేయమంటే మార్కాపురంతో పాటు భారతదేశం అంతా తిరిగి వస్తారు. ప్రయాణం కొరకు ప్రార్థన చేయమంటే సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తారు. అంటే ప్రార్థన గురి. పాస్టర్ గారు నీకు ఒక గురి ఇచ్చాడు. అమ్మా నువ్వు సంఘము యొక్క అభివృద్ధి కొరకు ప్రార్థన చేయి. ప్రభువా సంఘమును దీవించు, సంఘమును క్షేమాభివృద్ధి చేయి, సంఘమునికి అనేక మంది ప్రజలను తీసుకురా ప్రభువా. అయ్యా ఇప్పుడు 100 మంది ఉన్నారు ప్రభువా, ప్రభువా నీ చిత్తమైతే నాయన వచ్చే నెలలో మరి ఒక 50 మంది యాడ్ కావాలి ప్రభువా సంఘానికి. సంఘమును అభివృద్ధి చేయి ప్రభువా. సంఘం అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తే సంఘంలో ఉన్న వాళ్ళ పేర్లన్నీ గుర్తు చేస్తారు. ఒక్కోసారి ఒక పేరు ఏదో గుర్తొస్తుంది, ఆ పేరు గుర్తొచ్చేసరికి అయ్యా సిస్టర్ ఫ్లోరెన్స్ దీవించు ప్రభువా అని గుర్తొచ్చింది అనుకోండి, మా ఫ్లోరెన్స్ సిస్టర్ పేరు చెప్పాము, జీవన్ జోసి సిస్టర్ పేరు చెప్పకపోతే మళ్ళీ ఆమె బాధపడదు. అయ్యా జీవన్, మరియమ్మ అయ్యా, జాకోబ్ అయ్యా. మన ప్రార్థన, మనమేమో సంఘం కొరకు ప్రార్థన చేయమన్నాము, సంఘమును అభివృద్ధి చేయి ప్రభువా అంటే మీరందరూ సంఘంలో ఉన్నారని అర్థము. అంటే గురి లేదు మన ప్రార్థనలో. నువ్వు ఎక్కడికి పోతున్నావో, ఏమి సాధించాలనుకుంటున్నావో, ఏమి చేయాలనుకుంటున్నావో ఒక గురి కలిగి ఉండాలి, గోల్ కలిగి ఉండాలి. గురి లేనటువంటి బ్రతుకు నాకు అక్కర్లేదంటాడు పౌలు గారు. ఇదిగో నేను గురి వద్దకే పరుగెడుతున్నాను అన్నాడు. గురి వద్దకు పరుగెడుతున్నాను అన్నాడు. గురి చూసి కొట్టాలి. హల్లెలూయా. గురి తప్పితే సైనికుడు చనిపోతాడు, అంతే కదా. సైనికుడు గురి చూసి కొట్టాలి. గురి చూసి కాల్చకపోతే వాడు కాల్చేస్తాడు, ఫెయిల్. కాబట్టి నీ జీవితంలో ప్రియుల దేవుని వాక్యం అదే బోధిస్తుంది. పౌలు గారు అంటాడు, నేను గురి వద్దకు పరిగెడుతున్నాను, అయితే పరిగెత్తేటప్పుడు కొన్ని లక్షణాలు నేను అలవర్చుకున్నాను. అదేమిటంటే వెనకున్నవన్నీ మరచిపోయి అన్నాడు. ఏంటంటే గురి వద్దకు పరిగెత్తాలంటే వెనకున్నవన్నీ మర్చిపోవాలి. వెనక ఉన్నవన్నీ మర్చిపోవాలి. ఏంటి వెనక ఉన్నాయి చెప్పండి? క్రైస్తవులు లైక్ టు ఎంకరేజ్ మీరు. ఎందుకంటే ప్రియులారా మీరు ముందుకు వెళ్ళాలి ఒక స్టెప్పు. లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఆత్మీయ జీవితంలోనూ, లేకపోతే ఆత్మ సంబంధమైన జీవితంలోనూ, ఆర్థికమైన విషయాల్లోనూ కూడా ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నారు. ఎప్పుడు ఏదో దిగులు, ఏదో చింత, ఏదో బాధ. నా జీవితం ఇంతే, నా బ్రతుకంతే, మా అమ్మ ఇట్టన్నది, మా నాన్న ఇట్టన్నాడు, మా ఆయన ఇట్టన్నాడు, మా అత్త ఇట్టన్నది, ఓ మా కోడలు ఇట్లాంటిది. ఇదే సరిపోయింది జీవితకాలం అంతా. మెనీ పీపుల్ ఆర్ థింకింగ్ ఆల్ ద టైమ్ దీస్ థింగ్స్ ఓన్లీ. ఎవరన్నా చూసి ఇక నువ్వు పనికిరావని అనుకో, నన్ను వాళ్ళు పనికిరావన్నారు కదా, నువ్వు పనికిరావన్నావు కదా, ఇంక నేను పనికిరానులే. ఇప్పుడు ఎవరన్నా పెద్దవాళ్ళు నువ్వు పనికి రావాలన్నారనుకోండి, దాని అర్థం ఏంటి? అట్లన్నా రోషం వచ్చి పనికి వచ్చేందుకు మారుతారంటే వాడు ఆ మాట మనసులో పెట్టుకొని ఇక నేను పనికి రానులే, ఇక నేను పనికి రానులే అని వెనకే చూస్తుంటాడు. అదేంటంటే నువ్వే అన్నావుగా పనికి రావని వాళ్ళ నాన్న ప్రశ్నిస్తాడు. నువ్వు అన్నావుగా అందుకని నేను పనికి రానులే, ఇంకా నేనేం చేయలేనులే, నా వల్ల కాదులే, నా చేత కాదులే. అంటే వీళ్ళకి ఒక గురి లేదు, ఎప్పుడు వెనక్కే చూస్తూ ఉంటారు. నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాడా. ఆత్మీయ జీవన ప్రయాణంలో పిల్లలను ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితిలో నువ్వు వెనకున్నవని మర్చిపోవాలి. పోయిన నెలలో ఏం జరిగింది, పోయిన సంవత్సరంలో ఏం జరిగింది, అంతకంటే సంవత్సరాల్లో ఈ జీవితంలో ఏం జరిగింది, ఎప్పుడో జరిగిపోయిన ఇంట్లో గొడవలు, కొట్లాటలు, పిల్లల భార్యాభర్తల మధ్య సమస్యలు, అత్తమామల మధ్య సమస్యలు, పిల్లల మధ్య సమస్యలు, అయ్యో కుటుంబంలో సమస్యలు, పతనాలే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఓటమిని ఎక్కువగా నెమరు వేసుకుంటూ ఉంటారు, వాటమిని నెమరు వేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఓటమి కదా గుర్తు. అది అప్పుడు జరిగింది, వల్ల కాకపోయింది, సాధించలేకపోయానే, ఓడిపోయానే. ఎప్పుడు వాటమి, ఆల్ ద టైమ్ రిమెంబరింగ్. ఏమంటారు? వాటమిని డిఫీట్, ఓడిపోయిన స్థితి. యోబు భక్తులు ఒక మాట అంటాడు, మీకు తెలుసా? ఏమంటాడంటే నేనేమైతే తలంచానో అదే నా మీదకి వచ్చింది. అంటే నువ్వు ఓటమిని గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఓడిపోతావు.
పాపముల గురించి ఎక్కువ ఆలోచిస్తే నువ్వు పాపంలోనే పడిపోతావు. ఇదిగో దేవుని వాక్యం చెబుతుంది, నువ్వు లే సౌలా, నువ్వు లే. సౌలు పడిపోయాడు, ఇదిగో నువ్వు లే అంటున్నాడు. సౌలు ఇప్పుడు పౌలుగా మారినాక చెప్తున్నాడు, ఇదిగో సౌలు మీద ప్రియులారా తన పాపపు జీవితాన్ని, గత జీవితాన్ని, ఇతరులను హింసపెట్టిన జీవితాన్ని గుర్తు చేసుకోలేదు. అతను క్షమాపణ పొందాడు. సింహము ప్రియులారా ఇప్పుడు ఓడిపోయింది. ఇప్పుడు సింహము సాధు జంతువుగా మార్చబడింది. ఇదిగో పౌలు గారు అంటున్నాడు, ఒకప్పుడు నేను ధనవంతుడని అనుకోలేదు, దేవుని సంఘాన్ని హింసించిన వాడిని అనుకోవటం లేదు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఏమైనా సరే నా ముందున్న గురి, ఇదిగో కలువరి సిలువ, పరలోకము నా కొరకు జీవ కిరీటం ఉంచబడింది, మహిమ కిరీటం ఉంచబడింది, అక్షయ కిరీటం నా కొరకు ఎదురు చూస్తూ ఉంది. నేను అది పొందుకోవాలంటే ఆ గురి వద్దకు నేను పొరుగెత్తాలి అని ప్రియులారా ముందుకే సాగిపోతున్నాడు. ఎన్ను తిరిగి చూడట్లేదు. ఎన్ను తిరిగి చూస్తే నీ జీవితంలో నువ్వు ఓటమి ఫాలో అవుతావు. ఒకసారి గుంటూరు బ్రహ్మానంద రెడ్డి స్టేడియంలో పరుగు పందెము జరుగుతుంది. ఏం పందెము? రన్నింగ్ రేస్. అందరూ లైన్లో పరిగెడతా ఉన్నారు. ఒక అబ్బాయి చాలా బాగా పరిగెడుతున్నాడు. ఆ పరుగు పందెం కనీసం ఒక 5 మంది 6 మంది ఏమంటారు, పరుగు పందెము ఇలా సర్కిల్స్ ఉంటాయి దాంట్లో. బహుశా మీరు పిల్లలు స్కూల్లో ఆటల్లో ఆడుంటారు పరుగు పందెము. ఒక అబ్బాయి బాగా పరిగెడుతున్నాడు, ఇంకొక అబ్బాయి పరిగెడుతున్నాడు, ఇంకా అలా అందరూ పరిగి పెడుతున్నారు. ఒక అబ్బాయిని చూసి ఫస్ట్ వీడే వస్తాడని అందరూ తలస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇతను వస్తున్నాడు బాగా పరిగెడుతున్నాడు అని. ఈలోపు ఆ లైన్లో ఈ పరిగెత్తేటువంటి గుంపులో ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు వెనకబడ్డాడు. ఆ అబ్బాయి యొక్క గర్ల్ ఫ్రెండ్ ఏం చేసిందంటే తెలుసా మీకు? ఆ అమ్మాయి చేతుకున్నటువంటి బంగారు ఉంగరం తీసి ఈ బాగా పరిగెత్తేవాడి లైన్లో వేసింది. విన్నారా మీరు అందరూ? ఆర్ యు హియర్? వీడు ఏం చేశాడంటే ఇంకా పరిగెడతా ఉన్నారు. ఇప్పుడు 2వ రౌండ్కి వచ్చేసరికి వీడు పరిగెడతా ఉంటే వాడు వెళ్ళే దారిలో బాగా ముందుగా ఉన్నాడు వీడు. ఈ పరిగెత్తే టైంలో ఏముందంటే అక్కడ ఏదో తలక్కిన మెరిసింది. ఏం మెరిసింది? తలతలా మెరుస్తుంది. వెళ్ళేసరికి వాడికి ఒక్కసారి ఆలోచన వచ్చేసి టక్కున వంగాడు, ఈ బంగారు గాజును తీసుకున్నాడు. వీడు వంగి లేసేలోపే ఆ స్పీడ్గా ఉన్నటువంటి ఆ అమ్మాయి యొక్క బాయ్ ఫ్రెండ్ ఏమైనాడు, వీడికంటే మించి దాటిపోయినాడు. అందరూ పరిగెత్తారు, వీడు కూడా మళ్ళీ పరిగెడతా ఉన్నాడు. ఈ స్టార్టెడ్ అగైన్, పోరాటం చేస్తూ ఉన్నాడు. రౌండ్ అయిపోయింది ప్రియులారా. ఇదిగో ఏ అమ్మాయి అయితే బంగారు ఉంగరము గాజు పడేసిందో ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్, ఆ తర్వాత ఉన్నవాడు ఫస్ట్ ప్రైజు గురి పరిగెత్తాడు. పరుగు పందెం అయిపోయింది. అంత అయిపోయినాక ఎవరే ఎందుకు రా నువ్వు అక్కడ వంగావు, అందరూ నువ్వే గెలుస్తావు అనుకున్నారు, నువ్వే ఫస్ట్ ప్రైజ్ అనుకున్నారు, అయ్యో ఎంత ఘనత వచ్చేది, ఎందుకు ఓడిపోయావు, నువ్వు మొన్న గెలిచావే, ఎందుకు ఓడిపోయావు అని అందరూ అంటుంటే వాడు ఏమీ చెప్పట్లేదు. ఆ తర్వాత అందరూ బహుమానాలు తీసుకుని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ తండ్రి ఎందుకు ఓడిపోయి, ఏమైంది, ఎందుకు అసలు వంగావు అక్కడ నువ్వు అంటే అప్పుడు జేబులో నుంచి ఒక బంగారు గాజు తీసి ఇచ్చాడు. తీరా చూస్తే ఎవడో చూసి ఇది బంగారు గాజు కాదురా, ఇది రోడ్ గోల్డ్. ఏం గోల్డ్? చూడటానికి బంగారం లాగా ఉంది కానీ బంగారం కూడా కాదు. పోతే పోయింది, బంగారం అయితే ఒక 50,000 వస్తుంది అనుకుంటే అది కూడా కాదు. 50,000 వస్తే మాత్రం ఆ ఘనత, ఆ గెలిచిన వాడు ఆ ఘనత, ఆ గొప్పతనము ఎవరికి వస్తుంది? అందుకనే ప్రియులారా, ఈ ఆత్మీయ జీవిత యాత్రలో, ఈ ప్రయాణంలో, ఈ పరుగులో నువ్వు ఉన్నావు. లోకములో నీ యొక్క ఆరాటము, పోరాటము ఏదో సాధించాలనేటువంటి ఏమితో నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి, అవరోధాలు వస్తాయి. ఇంటిలో నుంచి రావచ్చు, బయట నుంచి రావచ్చు, స్నేహితుల నుంచి రావచ్చు. నిన్ను పడగొట్టాలని, పతనం చేయాలని సాతానుడు పొంచి ఉంటాడు. నువ్వు దేనిని ఎన్ను తిరిగి చూడకూడదు. నో, నీ గమ్యం ఏమిటి? గురి. నీ గమ్యం ఏమిటి? గురి. పిల్లలు నువ్వు ముందుకే చూడాలి. వెనక్కి చూస్తే సాలు వంకర పోతుంది. రేపు సేదవ చేసేటప్పుడు మొత్తము నాగడికి మొత్తం మరలా నీవు నాటిన చెట్లన్నీ వెళ్ళిపోతాయి. అందుకని నాగడి మీద చేయబెట్టి ఎన్నిక తిరిగి చూసేవాడు నాకు పాత్రుడు కాడు అంటాడు పౌలు గారు. అంటాడు, గురి వద్దకే నేను పరిగెడుతున్నాను.
చాలామంది క్రైస్తవులు ఓడిపోవడానికి కారణం ఇదే ప్రియారా. వారికి గురు లేని జీవితమును వారి జీవితం. అందుకని ప్రియారా, గత మాసంలో ప్రియారా, ఒకవేళ మీ జీవితంలో ఏమైనా సంఘటనలు జరగరానివి జరిగితే, ఒకవేళ భవిష్యత్ మీ జీవితంలో ఇంతకుముందు ఏమైనా కుటుంబంలో గొడవలు కొట్లాడుంటే మర్చిపోండి. ఒకరినొకరు క్షమించుకోనండి, ఒకరినొకరు బలపరుచుకోనండి, ప్రోత్సహించుకోనండి. ఎదిగో లేదు మనం ఈ సంవత్సరంలో ఈ టార్గెట్ చేరాలి, మన వ్యాపారంలో ఇంత వృద్ధి కావాలి, మన పిల్లలు ఈ ఉద్యోగంలో రాణించాలి, ఈ చదువులో నేను పాస్ అవ్వాలి, ఐ నీడ్ సంథింగ్ మోర్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ బిఫోర్. ఇంతకు ముందున్న దానికన్నా నేను ఇంకా ఏదో కొంచెం ముందుకెళ్ళిపోవాలన్నటువంటి ఒక పోరాటాన్ని ప్రియులారా మనం కలిగి ఉండాలి, గురి కలిగి ఉండాలి. లేకపోతే ప్రియులారా మనము ఓడిపోతాము. సాతానుడు నిన్ను ఓడగొట్టడానికి చూస్తున్నాడు. దేవుడైతే నిన్ను జయముతో చూడాలని ప్రభువు ఆశిస్తున్నాడు. నూతన మాసంలో నీవు జయాన్ని పొందాలని ప్రభువు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుకోండి, హల్లెలూయా చెప్పుకోండి, హల్లెలూయా. నూతన మాసంలో నీవు జయము పొందాలని దేవుడు నిన్ను ఆశిస్తున్నాడు. మనము చదివినటువంటి వాక్యానికి నేను వస్తున్నాను. 2-3 మాటలు చెప్తాను సమయాన్ని బట్టి. నిర్గమకాండము 20వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 10 ఆజ్ఞలు మనకు కనబడతాయి. ఏం ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. మీరు ఎంతమందికి వచ్చో నాకు తెలియదు. ఒకవేళ రాకపోతే నిర్గమకాండము 20వ అధ్యాయాన్ని ఒకసారి ఇంటికి వెళ్ళి చదివి ఈ ఆజ్ఞలు మీరు బై హార్ట్ చేయండి. ఓకే, 10 ఆజ్ఞలు కూడా రాకపోతే క్రైస్తవులు ముందు నేను బాధపడాల్సి వస్తుంది, పాస్టర్ గారు మీకు ఏం నేర్పించారని. చాలాసార్లు చెప్పాము, సండే స్కూల్లో ఎక్కువగా నేర్పిస్తూ ఉంటాము. సండే స్కూల్కి మీ పిల్లలు పంపించినట్లయితే తప్పకుండా వారికి నేర్పిస్తాము. ఓకే, మీకు రాకపోతే ఈ 20వ అధ్యాయాన్ని మీరు చదివితే 10 ఆజ్ఞలు మీకు వచ్చేస్తాయి. ఈ 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞను నేను ఈరోజు కొంచెము క్లుప్తముగా ధ్యానము చేయాలని ఇష్టపడుతున్నాను. మొదటి, దాసుల గృహమైన ఐగుప్తులో నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తీసుకుని వచ్చి ఆ ఓరేబు పర్వతం దగ్గర దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలే ధర్మశాస్త్రము. ఈ 10 ఆజ్ఞలే ఈరోజు ప్రపంచానికి చట్టములన్నిటికీ పునాది, ఫౌండేషన్. ఏ దేశ చట్టమైనా అంటే కాన్స్టిట్యూషన్ అయినా కూడా ఈ ఆజ్ఞలను బట్టే రచించబడింది. భారతదేశ రాజ్యాంగం కూడా ఈ ఆజ్ఞల ద్వారానే రాయబడి ఉంది. అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది సత్యము. అంబేద్కర్ గారు అమెరికా రాజ్యాంగమును ఏమంటారు మాదిరిగా తీసుకొని మన రాజ్యాంగాన్ని రూపొందించినట్లుగా మన చరిత్ర చెబుతుంది. అమెరికా రాజ్యాంగం అంతా కూడా బైబిల్ రాజ్యాంగము ఇంగ్లాండ్ నుండి వాళ్ళు కాపీ కొట్టారు. ఇంగ్లాండ్ వాళ్ళు యెరూషలేం అంటే 10 ఆజ్ఞలను కాపీ కొట్టారు. ఇలాగా అన్ని ధర్మశాస్త్రాలు అంటే అన్ని దేశ చట్టాలు, కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాలన్నీ కూడా బైబిల్ యొక్క 10 ఆజ్ఞల ద్వారా వచ్చినాయి. హల్లెలూయా, ఆర్ యు క్లియర్? హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, ఇప్పుడు మొదటి ఆజ్ఞ 3వ వచనం అంటాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఇది మొదటి ఆజ్ఞ. అందరు చెప్పండి, నేను తప్ప. మీరు చెప్పండి, నేను తప్ప వేరొక దేవుడు నీకు మీకు ఉండకూడదు. ఆయన జలసీ గాడ్ అనమాట. దేవుడు ఆయన చాలా జలసి అంటే రోషం గల దేవుడు, అసూయ గల దేవుడు. అసూయ ఆయనకు ఉండొచ్చు, మనకు ఉండకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. పౌరుషము. ఒకవేళ మీరు మళ్ళీ ఏంది కంగారు పడవచ్చు, దేవుడు అసూయపరుడా అంటే దేవుడు అసూయపరుడే, బైబిలే చెబుతుంది, నేను చెప్పట్లేదు. అంటే అసూయ అనేది ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదో ఒక చిన్న మాట చెప్తాను. మా పాస్టర్ గారు ఏమనుకోకపోతే, ఇంటికి పోతే మళ్ళీ నన్ను, నేను ఇటీవల సాయంకాలం ఆకలి అవుతుంది కాదు, జొన్న రొట్టె తింటే మంచిదని ఎవరో చెప్తే జొన్న రొట్టె కొనడానికి వెళ్తున్నాను రోజు. హల్లెలూయా. సో చాలా మళ్ళీ భయం కదా, తర్వాత ప్రాబ్లం అవుతుంది. మా పాస్టర్ గారు, మీకు ఏం తెలుసా మా పాస్టర్ గారి సంగతి? మా బెయిలీకి సిస్టర్ దగ్గర ఉంటుంది, అప్పుడప్పుడు ఈ మన పద్మ సిస్టర్ చూస్తారు, పాస్టర్ గారిని భయపెడుతుంది. హల్లెలూయా. సరే, పాపం అంత భయపెట్టేది కాదు, మళ్ళీ మీరు ఎందుకంటే అనుకుంటారు. కానీ సరే, సింపుల్గా అర్థమయ్యేదాన్ని చెప్తానికి ఇష్టపడుతున్నాను, టైం ఉంది కాబట్టి.
సరే రాత్రి కూడా జొన్న రొట్టె తెచ్చా, బాగుంది. ఎక్కడ తెస్తున్నావు జొన్న రొట్టె అంది. రోజు ఒక బండి కాడికే పోతున్నావా అన్నది. ప్రాబ్లం మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు. అవును 2-3 సార్లు తెచ్చాం, కానీ ఇప్పుడు కొత్తగా తెస్తున్నా ఒక 2-3 రోజుల నుంచి, బాగుంది. ఆ అమ్మాయి ఎవరో చక్కగా బాగా చేస్తుంది, ఒరిజినల్గా ఉన్నాయి జొన్న రొట్టెలు. ఆమె ఎట్ట చేస్తుంది అట్నే ఉన్నాయి. సరే నిన్న అన్నదో అక్కడికే పోయి తీసుకొచ్చుకోమన్నది. సరే అని రాత్రి తెస్తే ఇదిగో రేపు నుంచి రోజు ఆడికే పోవద్దు అని చెబుతుంది. మీకు అర్థమైతే దేవుని స్తోత్రం. దిస్ కైండ్ ఆఫ్ జెలసీ ఈజ్ ఓకే. మీకు అర్థమైందా? ఇలాంటి రోషము లేదా ఇలాంటి అసూయ అనేది ఎవరిమైనా అంగీకరించవచ్చు. భార్య భర్త ఎడల, భర్త భార్య ఎడల ఇలాంటి భావన కలిగి ఉండటం మంచిది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దిస్ ఇస్ ద వండర్ఫుల్ థింగ్. కాబట్టి మా పాస్టర్ గారిని బట్టి నేను దేవుని స్తోత్రం చెబుతా ఉన్నాను. పాపము ఆమె ఏం భయపడదు, కానీ మమ్మల్ని అందరినీ ఎట్ట భయపిస్తుంది అంటే పాస్టర్ గారు తనలో ఎక్కువగా అంటే కొంచెం ఒక విధమైనటువంటి బలహీనత, నా వల్ల కాదేమో, నా చేత కాదేమో, నేను చేయలేనేమో, ఎంత పని నేను ఒక్కదాన్నే చేయాలని వస్తున్నానంటే, మేము ఇంతమంది ఉన్నామంటే మమ్మల్ని చేయలేదు, ఆమె చేసుకోలేదు. అది మా ప్రాబ్లం ఇంట్లో. అంతకంటే ఏ భయము బాధలు దేవుని దేవల ఏమి లేవు. ఏమన్నా అసలు మేము పట్టించుకోమన్నమాట. దేవునికి స్తోత్రం. బహుశా అర్థం కాలేదని సిస్టర్కి అనుకుంటున్నాను. ఏంటంటే ఇంట్లో పనంతా ఆమె చేయాలి, ఎవ్వరు చేయకూడదు. ఎవరు చేసినా ఒప్పుకోదు, నచ్చదు, ఒప్పుకోదు. అన్నీ చేసిన తర్వాత నేను ఒక్కదానే చేయాల్సి వస్తున్నానని బాధపడుద్ది. ఒరే నేనున్నాను కదా, నీ భారం కొద్దిగా మోస్తాను, నేనున్నాను కదా పాప కొద్దిగా మోస్తానంటే వద్దో అంటది. ఆ బలహీనత తప్ప ఇంకే బలహీనత ఆమెకూడలేదు. దేవుని దేవల్ల హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్తూ ఆయన అంటున్నాడు, ఆకాశమందులను చూడమ్మా, ఆ మాట చదవండి, చాలా ముఖ్యమైన మాట. ఏమిటా పైన ఆకాశమందే కానీ, కింద భూమి మీదే కానీ, భూమి కింద నీలయందే కానీ ఉండు దేని రూపమును ఆయనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అని దేవుడు ఖండితముగా మొదటి ఆజ్ఞను తెలియజేస్తున్నాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం క్రైస్తవులారా, దేవుని పిల్లలారా గమనించండి. దేవుడు నీ నుండి కోరేది ఒకటే ఉంది, నేనే దేవుడను. ఐ యామ్ జెహోవా, ఐ చేంజ్ నాట్ అన్నాడు దేవుడు. నేను యెహోవాను, మార్పు లేని దేవుడను. నేను తప్ప ఇంకా వేరే ఒక దేవుడు మీకు ఉండకూడదు. ఎలా ఉండకూడదంటే పైన ఆకాశమందే కానీ, భూమి మీదే కానీ, భూమి క్రింద నీళ్ళలో కానీ ఎలాంటి స్వరూపమును, ఎలాంటి విగ్రహమును మీరు చేసుకోకూడదు అన్నాడు. ఈరోజు ఎన్ని దేవతలు, ఎన్ని దేవుళ్ళు లోకములో మనకు కనబడుతున్నాయి. ప్రపంచంలో దేవుళ్ళు దేవతలను వారు ఎన్నో ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. అయితే దేవుని వాక్యం ఇంకా ఏం చెప్తుంది చూడండి, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడును, నేను తప్ప నీకు వేరే దేవుడు ఎవరు ఉండకూడదు. ఒకవేళ మీలో ఇక్కడ ఎవరైనా యేసు ప్రభు తప్ప, యెహోవా దేవుడే దేవుడు తప్ప ఇంకొక దేవుడు దేవతను ఎవరైనా మీరు కలిగి ఉంటే మొట్టమొదటిగా మీరు వాటిని వదిలిపెట్టండి. మీ ఇంట్లో ఏ విగ్రహం ఉన్నా సరే, అది యేసు క్రీస్తు ప్రభు విగ్రహమైనా పర్వాలేదు, దానిని మీ ఇంటిలో నుండి తీసివేయండి. సిలువ, కొంతమంది సిలువనే దేవుడిగా పెట్టుకొని సిలువను ఆరాధిస్తున్నారు. అది సింబల్ మనకు చూసుకోవడానికి గుర్తుగా అయితే పర్వాలేదు, కానీ దానికి ఎక్కడ కూడా మీరు నమస్కరించడము, దానికి అగరబత్తీలు కొవ్వొత్తులు ముట్టేయటమో, ఇదే మా దేవుడని ఎవరైనా మీ స్నేహితులు వచ్చినప్పుడు చెప్పటమో మీరు చేయకూడదు. అర్థమైందా మీకు? ఆర్ యు క్లియర్? నేను చాలాసార్లు కొంతమంది గృహాలకు వెళ్తున్నప్పుడు ఆ గృహాలు ఇంకా కొంతమందికి పాతకాలపు విగ్రహాలు కనపడుతుంటాయి.
యేసుక్రీస్తు బొమ్మ ఫోటోలు కావచ్చు, శిలువలు కావచ్చు, ప్రతిమలు కావచ్చు, మేరీమాత విగ్రహాలు కావచ్చు, ఇళ్లలో క్రైస్తవుల ఇళ్లలో పెట్టుకొని వాటికి ఒక ప్రత్యేకమైన గది ఏర్పాటు చేసుకుని కొంతమంది ఉన్నారు. దేవుడు విగ్రహం కాదు. విగ్రహము పిల్లరా, విగ్రహం అనగా స్టాచ్యూ, ఐడాల్. అది ఒక సాట వేస్తే అక్కడే ఉంటుంది, అది అక్కడి నుండి కదలలేదు. దానిని విగ్రహము అన్నారు. ఈ విగ్రహానికి నడవలేదు, ఎందుకంటే కాళ్ళు లేవు, చేతులు లేవు, కనుక నిన్ను తాకలేదు, నిన్ను ఆశీర్వదించలేదు, నీకు సహాయము చేయలేదు. నువ్వు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటుంది, ఎక్కడ పడుకోబెడితే అక్కడ పడుకుంటుంది. నువ్వు కదిలిస్తే తప్ప కదలలేనిది విగ్రహము. అంత గొప్ప దేవుడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పిన ఆ గొప్ప దేవుణ్ణి ఒక చిన్న విగ్రహములో, బొమ్మలో, మట్టి బొమ్మలో, చెక్క బొమ్మలో, రాతి బొమ్మలో, డబ్బులున్న వాళ్ళైతే వెండి బొమ్మలో, బంగారపు బొమ్మలో ఒక యేసు ప్రభు బొమ్మను చేసుకొని, ఇదిగో మా దేవుడు, మా ఇంట్లో ఎండు సిలువ ఉందండి, మా ఇంట్లో బంగారు సిలువ ఉందని కొంతమంది క్రైస్తవులు చెప్పుకుంటున్నారు. ఎంత బాధాకరమైన విషయమా. కొంతమంది అయితే మా ఇంట్లో ఒక సిలువ ఉందండి, యెరూషలేము నుండి తీసుకొచ్చామంట. ఎక్కడి నుంచి తెచ్చారంట? అంటే యెరూషలేము నుంచి తీసుకొచ్చినంత మాత్రాన అది సిలువ దేవుడైపోద్దా? బైబిల్ చక్కగా చదవండి. ఇదిగో ఆకాశమందైనను, భూమి మీదైనను, భూమి క్రింద నీళ్ళలోనైనను ఎలాంటి ప్రతిస్వరూపమును మీరు ఎవరు కూడా చేసుకోకూడదు, దానికి సాగిలపడకూడదు, దానికి నమస్కరించకూడదు, ఎందుకంటే నేను రోషము గల దేవుడను అని చెప్తూ ఆయన అన్నాడు ఒక మాట. చదవండి అమ్మా మాట. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి వారి ఆజ్ఞ గైకొని వారికి 1000 తరముల పర్యంతము కరుణించు వాడనై ఉన్నాను. ఎంత పర్యంతం అంటమ్మా? దేవుడు అన్నాడు, ఇదిగో నన్ను ద్వేషిస్తే, అంటే ఏదైనా విగ్రహాలు మీరు పెట్టుకుంటే, అది ఏ విగ్రహమైనా మీరు పెట్టుకుంటే, ఇదే దేవుడని మీరు దాన్ని నమస్కరిస్తే, ప్రభు అంటున్నాడు 3-4 తరాలు, 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించదను. కుమారుల మీదకి మొన్న ఒక అమ్మాయి అంటుంది, అన్నా మేమేం పాపం చేసామన్నా ఈ కష్టం మాకు కలగటానికి? ఆఫ్ కోర్స్ మీరేం పాపం చేయలేకపోవచ్చమ్మా, కానీ ఒకవేళ మీ పితరుల దోషము మీ మీదకి వచ్చిందేమో. చాలాసార్లు మన జీవితాల్లో అనుకోని అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి, నష్టం జరుగుతూ ఉంది, ఎంత ముందుకెళ్ళాలని వెళ్ళలేకపోతున్నాము. పిల్లల వాక్యము చెబుతుంది బైబిల్లో, ఒకవేళ విగ్రహారాధన వ్యభిచారం కన్నా ఘోరమైన పాపము, దేవునికి అసహ్యమైనది, ఎలాంటి ప్రతిస్వరూపాన్ని నువ్వు చేసుకోకూడదు అంటాడు. 23వ వచనంలో చూస్తే, మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను మీరు చేసి కొనకూడదు అన్నాడు. అదే అధ్యాయము 23వ వచనంలో, ఎండి దేవతలైనను మీరు నన్ను కొలుచుచు ఎండి దేవతలైనను బంగారు దేవతలైనను మీరు చేసుకోకూడదు. వెండి అయినను బంగారమైన మీరు చేసుకోకూడదు. ఆదికాండం 35వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, 3వ వచనంలో ఏమంటాడు? ఆదికాండం 35:3లో చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు తన ఇంటి వారితోనూ తన ఎదురున్న వారందరితోనూ, మీరు మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనండి, మనము లేచి బేతేలుకు వెళుదాం. ఏమంటున్నాడు దేవుడు? యాకోబు దేవుడు తన భార్యలతో అంటున్నాడు, జాగ్రత్త, మనం బేతేలుకు వెళ్తున్నాము, దేవుడి మందిరానికి వెళ్తున్నాము, మిమ్మల్ని మీరు శుభ్రపరచుకోనండి, శుచి చేసుకునండి. ఎలాగంటే మీ దగ్గర నుండి అన్య దేవతల బొమ్మలను, విగ్రహాలను మీరు ఏం చేయాలంట? తీసి పారవేయమన్నాడా? అంతేనా? తీసి ఏం చేయాలంట? పారవేసి మిమ్మల్ని శుభ్రపరచుకునండి. పిల్లల, దేవునికి అసహ్యమైనది, కష్టమైనది ఏమిటంటే విగ్రహారాధన. విగ్రహములు మన ఇంటిలో కానీ, మన ఒంటిలో కానీ, మన ఒంటి మీద కానీ ఉండకూడదు. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మన మందిరంలో మీరు చూస్తున్నారు, ఎక్కడ కూడా ఎలాంటి బొమ్మలు విగ్రహాలు కనపడవు.
కొన్నిసార్లు ఎవరైనా హిందువులు చెప్తారు, సార్ ఏడు సార్ దేవుని బొమ్మే సార్, వచ్చి చర్చి అంతా పరీక్ష చేస్తారు. అరే దేవుడు బొమ్మ కాదు, దేవుడు ఆత్మస్వరూపి. గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ స్పిరిట్, గాడ్ ఈజ్ కన్స్యూమింగ్ ఫైర్. అంటే అదే సార్ మా దాంట్లో చాలా ఉంటాయి సార్. ఏం సార్ మీరు అట్లా అంటారు? మనం ఒక చర్చికి పోయాం సార్, ఆ చర్చిలో కూడా ఒక బొమ్మ ఉంది సార్. ఏం బొమ్మ ఉందంట? యేసుప్రభు బొమ్మ ఉంది, శిలువ బొమ్మ ఉంది. ఆ బొమ్మను ఎవరు చేశారు? అసలు యేసుప్రభు బొమ్మ మీకు తెలుసా? ఎప్పుడన్నా ఎవరైనా చూశారు ఆయన స్వరూపాన్ని? నెవర్. పొరపాటుగా ఇది యేసుప్రభు బొమ్మ అంటే మీరు నమ్మొద్దు. ఏ విజయచంద్ర బొమ్మ, సినిమా హీరో విజయచంద్ర కరుణామేడి సినిమా తీశాడు కదా, ఆయన బొమ్మలు ఎక్కువ మీ ఇళ్ళలో ఉంటాయి. విజయచంద్ర బతికే ఉన్నాడు, పోయి చూసి రండి. అదే వెనక కృష్ణ కూడా ఏదో సినిమా తీసినట్టున్నాడు, కరుణామయుడో దయామయుడో, శాంతి సందేశం. ఓకే, ఆ బొమ్మ తెచ్చి ఇంట్లో పెట్టుకొని దానికి మీరేం చేస్తున్నారు? కొబ్బరికాయలు కొడుతున్నారు, అగరబత్తీలు ముట్టిస్తున్నారు, అయ్యేమంటారు ఇంకా కొవ్వొత్తులు ముట్టిస్తున్నారు. అక్కడే ఒక ఉండి పెట్టి కానుకలు కూడా అక్కడే వేస్తారు. ప్రియులారా, దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలను మనము చేయవద్దు అని ప్రభువు పేరట మీకు తెలియజేస్తున్నాను. అలాంటివి పారవేయండి. ఇంకా 2 విగ్రహాలు ఉన్నాయి. రెండవది ధనాపేక్ష అనే విగ్రహము, మూడవది లోభత్వం అనే విగ్రహము. ఇవి కొలస్సీ రాసిన పత్రిక 3:5లోను, ఎఫెసీ రాసిన పత్రిక 5:5లో మనము చూడగలుగుతాం. ప్రభు చిత్తమైతే మరొకసారి వీటిని ధ్యానం చేస్తాం. గమనించండి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రియులారా, ప్రభు చెప్పే ఒక్కటే ఒక మాట, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. దేవుని పిల్లలారా, క్రైస్తవ సంఘమా, ప్రభువుని విశ్వాసం ఉంచిన వారులారా, ఒకవేళ మీరు అన్ని కుటుంబం రక్షించబడి ఉండవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. మీకు దేవుడు తప్ప, యేసు తప్ప మరొకటి ఏది కూడా మీ స్వరూపము మీ ఒంట్లో ఉండకూడదు. అయ్యా మా ఇంట్లో నేను ఒక్కదాన్నే దేవుణ్ణి నమ్ముకున్నాను, అయ్యా నేను మా ఇంట్లో ఒక్కనే ప్రభువుని నమ్ముకున్నాను. నో ప్రాబ్లం, డోంట్ వరీ. విగ్రహాలు ఒకవేళ మీ ఇంట్లో ఉండవచ్చు, అది నీ తప్పు కాదు కనుక విగ్రహాలు నిన్నేమీ చేయవు. ఈ మాట మీకు స్పష్టంగా చాలు. విగ్రహాలు మిమ్మల్ని ఏమీ, మీరు పెట్టుకుంటే మాత్రం ప్రాబ్లమే. ఇది గుర్తుపెట్టుకోండి. విగ్రహాలు మనల్ని ఏం చేయలేవు. అది కదలలేని బొమ్మ ఏం చేస్తుంది? నిన్ను కొట్టుద్దా, తిట్టుద్దా, శాపం తీసుకొస్తుందా? నథింగ్. నువ్వు కొట్టొచ్చు దాన్ని, నువ్వు తీసి ఇసిరి పడేయచ్చు చేతనైతే. నేను చాలామంది ఇందువల్ల ఇళ్ళలో వాళ్ళు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కొన్ని ఇళ్ళలో కొన్ని బొమ్మలన్నీ తీసుకెళ్ళిపోయి నేను ఎక్కడెక్కడో పడేసి వచ్చాను. ఐ డిడ్ నథింగ్ హ్యాపెన్ టు మీ. నాకేమీ జరగలేదు, ఎందుకంటే ఏమి చేయలేవు. బొమ్మలు ఏం చేస్తాయి మనుషుల్ని? నేనైతే కొట్టగలను, కానీ నా ఫోటో తీసుకెళ్తే ఏం చేస్తుంది? చాలాసార్లు అప్పుడప్పుడు మన రాజకీయ నాయకుల ఫోటోలు చూస్తూ ఉంటాము. వాళ్ళు ఎక్కడో ఉంటారు హాయిగా ఏసీ బంగ్లాల్లో, ఈడ మాత్రం ఆ ఫోటో తీసుకొచ్చి వాడు కాళ్ళ పెడతా ఉంటాడు, తగలబెడతా ఉంటాడు, బొమ్మకు గట్టి దీటీలు కట్టేసి. ఏమైంది వాడికి? ఏదో చేసుకుంటున్నారు కానీ అంటాడు, వాడు చేసేది మాత్రం వాడు చేస్తూ ఉంటాడు. కాబట్టి విగ్రహాలు, బొమ్మలు ఏదైనా సరే, అది ఏ దేవత బొమ్మైనా, ఎలాంటి విగ్రహమైనా మనుషులకు ఎలాంటి హాని చేయలేదు. ఇది సత్యము. కాబట్టి వాటి గురించి మీరు వరి అవ్వద్దు. కానీ మీరు దేవుడని మీరు మాత్రం పెట్టుకోవద్దు. పెట్టుకుంటే వాక్యం చెబుతుంది మీరు 3-4 తరాల వరకు శాపగ్రస్తులు అవుతారంటుంది. అయితే ఆయనను ప్రేమించే వారికంట ఎంతవరకు దేవుని ఆశీర్వాదం అంట? 1000 తరముల వరకు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. 1000 తరముల వరకు మీ మీద, మీ కుటుంబం మీద, మీ పిల్లల మీద, వారి పిల్లల మీద మీ సంతానం అలా దీవెన పొందుతూ ఉంటుంది. ఆ కృప దేవుడు మీకు ఇవ్వాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.